వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మర్ ల్యాక్స్ అండి. ఈరోజైతే వంటలు ఏం చేస్తున్నాం అనేది చెప్పేస్తా. చిక్కుడుగాయ కర్రీ అయితే ఇక మా ఆయన అయితే చిక్కుడుగాయలు తీసుకొచ్చాడు, సోరకాయలు అయితే లేత తీసుకొచ్చాడు, దోసకాయ తీసుకొచ్చాడు. ఇవన్నీ అయితే కట్ చేసి మా స్వామి వారికి ఇస్తే మా స్వామి అయ్యప్ప స్వామి గారు అన్ని వంటలు చేసుకుంటాడు అన్నట్టు. మంచిగా కోసి కడిగేసి కడిగేసాను, చిక్కుడుగాయ కడిగేసి కడుగుతున్నా. అంటే ఇక మంచిగా ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టేస్తే స్వామి వారు మంచిగా అన్నీ ఇక సోరకాయ కూడా గీరుతున్నాను. సోరకాయ కూడా గీరి ఇక సోరకాయ అయితే ఇట్లా గీరి ఇది కూడా కట్ చేసి ఇస్తే కొత్తిమీర అయితే కడుగుతున్నాను. కొత్తిమీర కూడా ఎందుకంటే అన్ని కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టాలి కదా స్వామివారికి ఇస్తే. అన్ని వంటలు చేసుకుంటున్నారు అన్ని స్వామివారు. ఇక సొరకాయ అయితే కడిగేస్తున్నాయి. ఇక నేను ఇవన్నీ కడిగేసుడు అన్ని కడిగేసి ఇస్తే స్వామివారు అన్నీ చేసుకుంటున్నారు వంటలు అయితే. చాలా బాగా చేస్తున్నాడు మా స్వామి అయితే. చేస్తే చాలా ఆనందం అనిపిస్తుంది నాకైతే. ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు మా స్వామివారు. మా స్వామి అయితే ఇలా చేస్తారు అనుకోలేదు. ఇక పచ్చిమిరపకాయలు కూడా కడిగేస్తున్నాను నేనైతే. ఇక చూసారా ఇవన్నీ కడిగేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కళ్యామాకు, సోరకాయ అన్ని. ఇక స్వామి చూడు 2 మూకులు పెట్టిండు మా స్వామి అయితే. స్వామి ఇక 2 మూకులు పెట్టి ఆయిల్ పోస్తాడు. ఆయిల్ పోసి ఇక 2 ఒకసారి పొయ్యి మీద వేస్తున్నాడు. చూడు ఆయిల్ పోస్తున్నారు స్వామివారు, పోస్తున్నారు ఆయిల్ ఇళ్ళల్లో పోస్తున్నారు స్వామి. ఇక ఇప్పుడు జీలకర్ర వేస్తారు స్వామివారు, జీలకర్ర వేస్తున్నారు. చూడు జీలకర్ర వేస్తున్నారు స్వామివారు. ఇలా అయ్యప్ప స్వామివారు చూడండి 2 గంటలు పెట్టి కలుపుతున్నారు స్వామివారు. చూడు ఇక పచ్చిమిర్చి వేస్తున్నారు స్వామివారు. ఇళ్ళ పచ్చిమిర్చితో, ఇప్పుడు పచ్చిమిర్చితోటే వంట చేస్తున్నారు స్వామివారు. ఇక చూడండి టక్క టక్క చేస్తున్నారు స్వామి అయితే. చూసారా ఇక పసుపు వేస్తున్నారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇవి పచ్చిమిర్చి గోలాలి కదా, ఇవి గోలిన తర్వాత ఇప్పుడు వేస్తాడు. ఇక 2 సేమ్ కలబెడుతుండు ఒక్కసారి. ఎందుకంటే స్వామికి తొందరగా కావాలి వంట. మా స్వామివారు కళ్యామాకు వేసిండు, ఇళ్ళ కళ్యామాకు వేసి స్వామివారు అయితే సూపర్ చేస్తున్నారు. ఇది చూడండి కళ్యామాకు మంచిగా నూనెలో గోలేదాకా కలుపుతున్నారు చూసారా ఎల్ల టకటక. ఇప్పుడు చూడండి ఇక చిక్కుడుగా వేస్తున్నాడు. ఫస్ట్ చిక్కుడుగా కర్రీ చేస్తున్నారు స్వామివారు. ఇక ఇప్పుడు ఇలా సోరకాయ వేస్తున్నారు స్వామివారు. చూడండి 2 ఒకసారి వేసాడు, కలుపుతున్నారు స్వామివారు. ఇక చూడండి నేను ఒక ముక్క మర్చిపోయిన కోయడం, స్వామివారు చూపెడుతున్నారు. ఎందుకంటే ఇలా కోసారి ఏంది స్వామి అంటున్నారు మా స్వామి. ఇక సాల్ట్ వేస్తున్నాడు స్వామివారు, సాల్ట్ వేస్తున్నారు. ఇళ్ళ సాల్ట్ వేస్తున్నారు. ఇక వంటలు అయితే ఇంత బాగా చేస్తాడని అయితే అసలు నేను అనుకోలేదు. ఇప్పుడైతే రోజు షారైనా సర్దికి వస్తుంది స్వామి అంటే ఈరోజు చల్లసారి చేసుకుంటారా స్వామి అంటే ఇక పెరుగునైతే మొత్తం ఇట్లా స్పూన్ తోటి ఇట్లా అంటున్నాడు. ఇక వాటర్ పోస్తున్నాడు. ఇలా సొంటి కొమ్ము మిరియాలు వేసి ఇక సాల్ట్ వేసాడు. ఇప్పుడు ఇక సొంటి కొమ్ము మిరియాలు వేసుకొని ఈ షార్ను కూడా ఇక చూడు కూరలు అయితే అయిపోయినాయి. కూరలు అయితే కుక్ అయిపోయినాయి అన్నట్టు. ఇగో చిక్కుడుకాయ కూర కుక్ అయిపోయింది. ఇటు సొరకాయ కూర, కొత్తిమీర వేస్తున్నారు స్వామివారు. ఇగో స్వామివారు వేస్తున్నారు, ఇంకా కలుపుతున్నారు స్వామివారు. చూడండి ఇంకా ఇలా అయితే సొరకాయ కూర. ఇప్పుడైతే చారు, ఇక చల్ల చారు పోబెడుతున్నారు స్వామివారు. మంచిగా చేస్తున్నారు. ఇక జీలకర్ర వేస్తున్నారు స్వామివారు. ఇక పచ్చిమిర్చి వేస్తున్నారు స్వామివారు. చూడండి అన్నీ వేస్తున్నారు. ఇక చారు పోపు ఇక కళ్యామాకు వేస్తున్నారు స్వామివారు. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేస్తాడు. అన్నీ వేసి ఇక ఇలా చేస్తున్నారు స్వామివారు. పసుపు వేస్తున్నారు స్వామివారు. ఇక దగ్గర పడ్డది. చల్లచారు పోపు అయిపోతుంది. ఇక పోపు వేయడం. స్వామివారు చూడండి ఎలా చేస్తున్నారో. స్వామివారికి అయితే చాలా ఓపిక వచ్చిందండి. చల్లచారు కంప్లీట్ అయిపోయింది. మస్తు ఓపిక వచ్చింది కదా మా స్వామికి అయితే. చాలా ఓపిక వచ్చేసింది. ఇక చూడండి ఇక కలుపుతున్నారు స్వామివారు, కలుపుతున్నారు చల్లచారు అయితే. చూడండి ఎలా కలుపుతున్నారో స్వామివారు.
స్వామివారు షార్ చేసేడు అయిపోయింది, మా స్వామి సల్లషార్ అయిపోయింది అన్నట్టు. ఇది చూడండి, ఇక స్వామివారు అయితే ఎంత బాగా చేస్తున్నారో చూసారా. ఇక ఇప్పుడైతే ఇక నెక్స్ట్ అయితే ఇక అన్నీ కర్రీస్ అయితే అన్నిట్లలో పెట్టి పక్కకు పెట్టేశాడు స్వామి. పెడుతున్నారు అన్నీ. ఇక మూత అన్ని దగ్గర ఇక సోరకాయ కూర కూడా కుక్ అయిపోయింది అన్నట్టు. ఇక రైస్ కడిగి పెడుతున్నారు, స్వామివారు పెడుతున్నారు అన్నీ. ఇక రైస్ కూడా పెట్టారు. ఇక రైస్ అయితే ఇక అన్నీ అయిపోయినాయి అన్నట్టు. ఇక స్వామి చిన్నపై నేనైతే భోజనం చేస్తున్నా. మీకైతే తెలుసుగా మా ఛానల్ గుజరాత్ సమ్మేళక్స్. లైక్, షేర్, సపోర్ట్ మీ. ఫుల్ వీడియో చూడండి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. స్వామి శరణయ్యప్ప. ఇక భిక్ష చేస్తున్నా నేనైతే. నేను చేసినాకనే అమ్మ నాన్న స్వామి వాళ్ళు తింటారు కదా, అందుకని నేను భిక్ష చేస్తున్నా. ఆరతిని పెట్టుకొని దీపం తీసుకున్నా, ఆరతి తీసుకుంటున్నా దేవునికి. చూడండి, ఇక దేవునికి మొక్కినాక తినాలి కదా. మీరైతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్వామి శరణయ్యప్ప. చూడండి స్వామి, ఇక భిక్ష చేస్తున్నా, దేవుని మొక్కిన, ఇక పక్క పెట్టిన దేవునికి. ఇక ఇప్పుడు నేను దేవుని పక్క పెట్టాక నేను తినాలి కదా, తింటా. ఇక స్టార్ట్ చేస్తున్నా, తింటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. మీరైతే సమ్మేళనకు సబ్స్క్రైబ్ చేసుకోండి.